హాయ్ నమస్తే, వెల్కమ్ టు కొలుగూరి 24/7 టీవీ. తెలంగాణలో ఏ ఇష్యూ వచ్చినా వెంటనే చాలామందికి గుర్తొచ్చేది, స్మరించేది కేసీఆర్ గారి పేరు. తెలంగాణ ప్రజలకు ఏ కష్టం వచ్చినా, ఏ సందర్భం వచ్చినా చాలా సందర్భంలో ప్రజలే కాదు మీడియా సంస్థలు కూడా మళ్ళీ ఒకసారి కేసీఆర్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు. సారు మీరున్నప్పుడే బాగుండేది కొన్ని రకాలు, సార్ మీరు ఎప్పుడు వస్తారంటూ కొన్ని ప్రశ్నలు. ఈసారి కూడా బండి సంజయ్ కుమారుడు చేసినటువంటి ఆ మైనర్ బాలిక పట్ల వ్యవహరించిన తీరుని పట్ల, కేసు పట్ల కూడా, ఈ కేసు సందర్భం కూడా రాష్ట్రం అంతా కూడా మళ్ళొకసారి కేసీఆర్ని కడిగిన ముత్యం టాపిక్ని గుర్తు చేసుకుంటా ఉన్నారు. ఇక్కడ వివరాల్లోకి వెళ్తే ఏమిటంటే, కేసీఆర్ గారు తన కూతుర్ని ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ చేస్తారని, కేసీఆర్ గారిని ఏమీ చేయలేక కూతురు కేసును అడ్డం పెట్టుకొని, కూతురు మీద ఉన్నటువంటి కేసును అడ్డం పెట్టుకొని అరెస్ట్ చేసి కేసీఆర్ని లొంగ తీసుకునే ప్రయత్నంలో జరుగుతున్న తరుణంలో, కేసులో విషయం లేకున్నా కావాలని ప్రాపగండంతో కవితను అరెస్ట్ చేయడానికి, రాబోయే ఎన్నికల్లో వాళ్ళు గెలవడానికి కవిత అరెస్టే ప్రధానమైనప్పుడు ఆమెను తప్పకుండా అరెస్ట్ చేస్తారని తెలిసినప్పుడు కేసీఆర్ గారు బాధపడిన విధానం అందరికీ తెలిసిందే. కానీ అప్పుడు కేసీఆర్కి మాత్రం రాజకీయాలు చేయకుండా నిబ్బరంగా కవితతో అన్నట్టుగా సమాచారం అందరికీ తెలిసిందే. బిడ్డ, నిన్ను అరెస్ట్ చేయక తప్పదు, ఖచ్చితంగా నిన్ను అరెస్ట్ చేస్తారు. ఈ విషయంలోనే జర్నలిస్టులు ఒక ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు ఖచ్చితంగా కేసీఆర్ చెప్పాడు, ఇది కావాలని కక్షపూరిత చర్య, ఆరోపణలు వచ్చినప్పుడు అరెస్టు కమ్మని చెప్పాడు. ఆ తర్వాత కడిగిన ముత్యంలో బయటకు వస్తుందని చెప్పాడు. ఇక్కడ తమ నిజాయితీ నిరూపించుకునే ప్రయత్నంలో తన ఆత్మస్థైర్యాన్ని కలిగించాడు. ఆ సందర్భంగా చెప్పాడు, నా బిడ్డ కడిగిన ముత్యంలో బయటకు వస్తుందని. ఇప్పుడు మరే ఈ బండి సంజయ్ గారి కుమారుడి విషయంలో ఆరోపణలు వస్తూ ఉన్నాయి. మావాడు శుద్ధపూస, మావానికి ఏం తెలియదు, అమాయకుడు, మావాడే హనీ ట్రాప్లకు ఇరుక్కున్నాడని చెప్తున్నటువంటి బండి సంజయ్ గారు మరి వాళ్ళ మీద అంత నమ్మకం ఉన్నప్పుడు కొడుకును అరెస్టు లొంగిపోయేలా చేసి తానే పోలీసులకు ఒప్పజెప్పి విచారణకు ఎదుర్కొని తాను తన కొడుకు కడిగిన ముత్యంలో బయటకు వస్తాడని ఎందుకు ప్రదర్శిస్తలేడు అనేది ఇక్కడ ప్రశ్న. అంటే ఆరోపణలు వచ్చినప్పుడు, నిందారణలు వచ్చినప్పుడు ఉన్నత స్థాయి హోదాలో ఉన్నటువంటి బండి సంజయ్ ఈ దేశ ఉప సహాయక హోమ్ మినిస్టర్ అయి ఉండి భారతదేశంలో శాంతి భద్రతలను, మహిళలకు, బాలికలకు భరోసాని ఇస్తానని చెప్పి ఉన్నటువంటి మంత్రి శాఖ ప్రతినిధిగా ఉంటూ తాను న్యాయం పట్ల, చట్టం పట్ల, ధర్మాన్ని, కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నటువంటి వ్యక్తి అని నిరూపించుకునే ప్రయత్నం ఉండేది. తన కొడుకుని ఆరోపణలు రాగానే పోలీసులకు సరెండర్ చేసి విచారణ ఎదుర్కోకుండా కొడుకును దాచిపెట్టే ప్రయత్నం చేశాడు అని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఇంతలాగే జరిగినప్పుడు కొడుకును అరెస్ట్ కాకుండా ఉండడానికి చట్టంలో ఉన్న లొసగును, ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి లొసగును, ఇక్కడ ఇంకొక ఆరోపణ ఉంది, ఎఫ్ఐఆర్లో వీక్గా సెక్షన్లు కావాలని పెట్టారని కూడా ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత విచారణ సిట్ అధికారికి వచ్చిన తర్వాత సెక్షన్స్ రివైజ్డ్ అయిపోయింది. ఇప్పుడు తన దారులన్నీ మూసుకుపోయినాయి. అయినా కూడా ఇంకా అరెస్ట్ కాకుండా ఉండడానికి, దాచిపెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా మన అందరం కూడా సమాచారాలు అర్థమవుతూ ఉంది. ఒకవేళ తన నిజాయితీ పరుడై ఉంటే, తాను కాక అమాయకుడై ఉంటే, వాళ్ళు చెప్పినట్టు అతడే బాధితుడై ఉంటే, అతడి దగ్గర ఆధారాలు ఉంటే ఖచ్చితంగా లొంగిపోయి తన వాదనలు వినిపించుకునేది పోయి చట్టంలోనో లొసగుల్లోనో ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి వీక్ పాయింట్లు పట్టుకొని ఎస్కేప్ అవుదాన్ని చూడడానికి 5 రోజుల నుంచి ఆయన చేస్తున్నటువంటి కాలయాపన, తద్వారా బాధితులకు పట్ల న్యాయం జరుగుతుందా జరగదేమో భయాందోళన. అప్పుడు ఆ బాధితులు ఏదైనా చేసుకున్నా, ఏదైనా జరుగుతూ బాధ్యులు ఎవరవుతారు? కన్నతండ్రిగా తానే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ దేశం సహాయక హోమ్ మినిస్టర్గా తానే బాధ్యత వహించాల్సింది. నేరం చేయకుంటే తన కుమారుడు ఖచ్చితంగా తానే బండి సంజయ్ చాలా ఉన్నతంగా, చాలా మెచ్యూరిటీగా దేశ హోం సహాయక మంత్రిగా మహిళల పట్ల భరోసా ఇస్తున్నట్టుగా, చట్టాలపై గౌరవం ఉన్న వ్యక్తిగా తానే స్వయంగా ఆరోపణ రాగానే కొడుకు చేతి పట్టుకొని తీసుకొచ్చి, చెవులు పట్టుకొని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో ఒప్పజెప్పాల్సి ఉంటాయి. ఇప్పటికి కూడా సమయం మించిపోలేదు. బండి సంజయ్ గారు తన కుమారుడు నేరం చేయకున్నా, ఒకవేళ నేరం చేసినా కూడా కొడుకును దాచే ప్రయత్నం కాకుండా తీసుకొచ్చి విచారణ ఎదుర్కొనేలా చేసి, ఆ తర్వాత నేరం చేయకపోతే కడిగిన ముత్యంలా బయటకు వస్తాడు. ఆ ఆత్మస్థైర్యాన్ని కల్పించాలి, చట్టం పట్ల నమ్మకాన్ని కలిగించాలి. బాధ్యతకరమైనటువంటి పదవులు ఉన్న వాళ్ళు న్యాయం చేస్తారు. సామాన్యునికి ఒకటే న్యాయము, పెద్దవాళ్ళకు ఒకటే న్యాయం అనే రీతిలో వ్యవహరిస్తే బాగుండేది అనేది మా విశ్లేషణ.